మీకు స్వాగతం. ఇది మన బాలల బోధ మందిరం. ఇక్కడ మన చిన్నారులకి మధురమైన కథలతో మంచి నీతులు చెబుతాం. మరి ఈ రోజు కథను వినేందుకు సిద్ధంగా ఉన్నారా? ఓసారి మొదలెట్టేద్దాం. ఒక చల్లని వసంత కాలపు ఉదయం. అడవి అంతా పచ్చదనం, పక్షుల పాటలు, కొత్త గాలులతో ఎంతో అందంగా ఉంది. అలాంటి రోజున ఒక అందమైన జింక అడవిలోకి నడిచొచ్చింది. దాని పొడవాటి కాళ్ళు, మెరిసే శరీరం, వక్రమైన కొమ్ములు చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. జింక నీటి దగ్గరకు వెళ్ళింది. నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి ముచ్చటపడిపోయింది. నా కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయి! కాని నా కాళ్ళు చాలా చిన్నగా, బలహీనంగా ఉన్నాయి అని అనుకుంది. ఆ సమయానికి ఒక నక్క అక్కడికి వచ్చింది. బయట అందమే కాదు, ఏది నిజంగా ఉపయోగపడుతుందో అదే ముఖ్యం అంటూ నవ్వింది. అలా అంటూ జింక తన మార్గంలోకి నడవసాగింది. అప్పటికి అక్కడ ఓ మూగశిక్షకుడు వచ్చాడు. భయంతో జింక పరుగెత్తింది. దాని పొడవాటి కాళ్ళు వల్ల అది చాలా వేగంగా పరుగెత్తగలిగింది. అయితే ఓ పొదలో దాని కొమ్ములు చిక్కుకున్నాయి. చాలా ప్రయత్నించినా బయటపడలేకపోయింది. ఆ సమయంలో మిగతా జంతువులు వచ్చి జింకకి సహాయం చేశాయి. అవి కలసి కొమ్ములను విడదీశాయి. జింక కన్నీళ్లతో చెప్పింది, నా కాళ్ళు నన్ను రక్షించాయి. కాని నేను అవి అడ్డంగా ఉన్నాయన్నాను. కొమ్ములు అందంగా ఉన్నా అవే నన్ను ముప్పులో పడేశాయి. నీతి: బయటి అందం కంటే మన మంచి లక్షణాలే ముఖ్యమైనవి. గర్వం కాకుండా కృతజ్ఞతతో ఉండాలి. మీకు ఈ కథ నచ్చిందా? ఇంకెంతో మజాగా ఉండే కథల కోసం బాలల బోధ మందిరం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీరు లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త కథతో కలుద్దాం. తప్పక చూడండి. బై బై.